దీక్షగా సాగాలి సాధన 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 సాధన. సాధనా కార్యక్రమంలో శ్రీకృష్ణ పాత్ర ప్రవేశిస్తారు. కొంత భాగం మీరు నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు తర్వాత భాగాన్ని నేర్చుకోబోతున్నారు. ఇందులో వచ్చే పాదభేదాల్లో ఆ తేడాలు అవి గమనిస్తూ మీరు మరి గురువు గారు చెప్పింది నేను మీకు చేసి చూపించాను, నేను చెప్పింది మీరు యథాతథంగా చేస్తారని ఆశిస్తూ మరి తర్వాత భాగం నేర్చుకుందామా? పల్లవి అయిన తర్వాత అనుపల్లులకు వెళ్ళబోతున్నాం. ఇందులో శ్రీకృష్ణుని యొక్క అంటే ఆయన అలంకారం ఎలా ఉంటుందన్నది వర్ణింపబడుతుంది. ధీటైన కస్తూరి తిలకము దిద్దియు. అంటే కస్తూరి తిలకం అనగానే మనకి గుర్తొచ్చేది శ్రీకృష్ణుడే. ఆ కస్తూరి తిలకం అసలు ఎలా వచ్చింది అంటే, కస్తూరి అనే మృగం ఉంటుంది, అడవుల్లో సంచరించే మృగం, దానికి సంబంధించిన మదంతో చేయబడిన తిలకం కస్తూరి తిలకం. ధీటైన కస్తూరి తిలకము దిద్దియు అన్నప్పుడు ఆ కస్తూరి తిలకాన్ని ఇలా చూపిస్తాం. త్రిమూర్త్యాత్మకం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మనందరం చూస్తూనే ఉంటాం వెంకటేశ్వర స్వామికి కానీ 3 నామాలు ఉంటాయి. ఆ నామాల్లో ఒకటి బ్రహ్మ, ఒకటి మహేశ్వరుడు, మరొకటి మహావిష్ణువు. దాన్ని అంటే ఆ మహావిష్ణువుని పూజిస్తే, ఆ కృష్ణుని పూజిస్తే ముగ్గురిని పూజించినట్లే అని చెప్పడం. ఆ బ్రహ్మ, మహేశ్వరుడు, విష్ణుమూర్తి, ఈ 3 మూర్తుల్ని కూడా తన స్వరూపంలో